అలాంటిది ఒక చిన్న టిప్ ఏంటంటే, వేడి వేడి పాలు ఉంటాయి కదా, ఆ పాలల్లో ఒక 10 నుంచి 15 మెంతులను వేసేసి, షుగర్ ఏమి వేయకండి పాలల్లో, వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసేయండి. ఆ వేడి పాలల్లో ఆ మెంతులు నానిన తర్వాతకి అవి మీరు 1 2 రోజులు మెంతులతో సహా మింగేసేయండి, తాగేసేయండి. అవి ఏమీ కాదు, హెల్త్కి చాలా చాలా మంచిది. నేనైతే ప్రతి వంటలో కూడా ఇంట్లో మెంతులను యూజ్ చేస్తాను. సీజనల్గా ఈ మెంతి కూర వస్తుంది కదా, ఈ మెంతి కూర ఖచ్చితంగా వంటల్లో అయితే యూజ్ చేస్తాను. అది మన హెయిర్కి, స్కిన్కి చాలా మంచిదన్నమాట. అందులో ఉండేటువంటి ఆ చేదు అనేది మనకి ఎంత బెనిఫిట్ చేస్తుందంటే, మనకి షుగర్ లెవెల్స్, ఒకవేళ షుగర్ ఉండే వాళ్ళు ఉన్న షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. ఇంకా వెయిట్ లాస్కి కూడా చాలా యూజ్ అవుతుందన్నమాట. సో ఈ చిన్న చిన్న టిప్స్ని మీరు ఫాలో అవ్వండి. మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఒకవేళ వచ్చినా కూడా తగ్గిపోవాలి అని అనుకున్నప్పుడు